సార్ 2024లో నెంబర్ 1 సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? 2024లో నంబర్ 1 సిరీస్ అంటే మనకు చూడండి 1 నంబర్ సిరీస్ ముందుగా మనం తీసుకుందాం. ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినా కూడా 1 నుంచి 31 తేదీలోపే పుడతారు. అది జనవరి నుంచి డిసెంబర్ వరకు కావచ్చు. కాబట్టి ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే 1 నంబర్ సిరీస్. 1 నంబర్ సిరీస్ అంటే 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా 1 నంబర్ సిరీస్లోకి వస్తారు. ఏ మంత్ అయినా కానివ్వండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు 1, 10, 19, 28. అయితే ఈ ఇయర్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఏ ప్రొఫెషన్లో రాణిస్తారు, వీళ్ళ లక్కీ నంబర్స్ ఏంటి, ఏ శుభకార్యాలు ఏ డేట్లలో చేయాలి, వీళ్ళ కలర్స్ ఏంటి, ఎటువంటి డైరెక్షన్లో వర్క్ స్టార్ట్ చేస్తే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది, ప్లస్ వీళ్ళ రెమెడీస్ ఎటువంటివి చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం ఎలా ఉంది నంబర్ సిరీస్ అనేది రిలేషన్ చూద్దాం. ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుందండి. లాస్ట్ ఇయర్ మనకు 2023 వచ్చింది, ఈ సంవత్సరం 2024 వచ్చింది. 2024 అంటే మనకు 8. అదేవిధంగా ఈ 8 అనేది 1 నంబర్ సిరీస్ వాళ్ళకు రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక సంవత్సరం పాటు 1 నంబర్ వాళ్ళ హౌస్లోకి 8 నంబర్ రాబోతున్నాడు. ఉదాహరణకి మన ఇంట్లోకి ఒక అన్నోన్ పర్సన్ వచ్చినప్పుడు మనకు ఎలా ఉండబోతుంది, వచ్చే పర్సన్ మనకు కనుక ఫ్రెండ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వచ్చే పర్సన్ కనుక నెగిటివ్ వాళ్ళైతే, శత్రువులైతే ఎలా ఉంటుంది, మనకు కొంత అన్ఈజీగా ఉంటుంది. కాబట్టి 2024లో 8 అనే నంబరు ఈ 1, 10, 19, 28 వాళ్ళకి ఈ సంవత్సరం ఆపోజిట్గా ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే 8 నంబర్ సాటర్న్ రిప్రజెంట్ చేస్తుంది, 1 నంబర్ సన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి సన్ అండ్ సాటర్న్ రెండు ఆపోజిట్ నంబర్సే. కాబట్టి 8 అనే నంబరు 2024లో 1 వాళ్ళు కొంత హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వెహికల్స్ని నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా నడపాలి. హెల్త్ పరంగా ముఖ్యంగా మీరు చూసుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇష్యూస్లో మాత్రం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. సో సార్ 1, 10, 19 and 28 ఈ సిరీస్ వాళ్ళకి ఈ 2024లో ఏ విధంగా ఉండబోతుంది? అయితే ఈ 1 నంబర్ సిరీస్ వాళ్ళకి ప్రొఫెషన్ మెయిన్గా ఎలా ఉండబోతుంది అనేది, అయితే 2024 అనేది 8 నంబర్ వస్తుంది, సిరీస్ ఏమో 1 నంబర్ ఉంది. కాబట్టి ఎవరైతే 1, 10, 19 ప్రొఫెషన్ వాళ్ళు ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లలో కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పై అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు, మీరు చేస్తున్న పనిలో ఎక్కువ వర్క్ లోడ్ పెరగవచ్చు. కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు 1, 10, 19, 20 ఫైనాన్షియల్ పరంగా బాగుంటారు. కానీ ప్రైవేట్ సెక్టార్ వాళ్ళ ఎక్సలెంట్, గవర్నమెంట్ సెక్టార్లో కొంత అధికారుల ఒత్తిడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. మిగతా అంతా చాలా ఓకేగా ఉంటుందండి. సార్ ఈ నెంబర్ సిరీస్ వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళతో మ్యాచ్ అవుతుంది? అయితే 2024లో ఎవరైతే 1 నంబర్ సిరీస్ వాళ్ళు మీరు 1, 10, 19, 28 వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఈ సంవత్సరం మీ పెళ్ళిని పోస్ట్ పోన్ చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీ సిరీస్ 1 కానీ మీకు కమింగ్ ఇప్పుడున్న ఇయర్ ఏంటి 8 నంబర్, కాబట్టి ఆపోజిట్గా ఉంటుంది. కాబట్టి వాయిదా వేసుకొని నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం చాలా మంచిది. కానీ కొంతమందికి వయసు రీత్యా కంపల్సరీ ఇదే సంవత్సరంలో చేసుకోవాలి, ఏజ్ బార్ అవుతుంది అనుకునే వాళ్ళకి కొన్ని రకాల డేట్ ఆఫ్ బర్త్లో చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. అంటే దీన్ని మ్యారేజ్ కంపాటిబిలిటీ అంటారండి. అంటే మ్యారేజ్ మ్యాచింగ్ కానివ్వండి, మ్యారేజ్ కంపాటిబిలిటీ అంటారు. ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది ఈ సిరీస్ వాళ్ళు అంటే ముఖ్యంగా 1 నంబర్ రిప్రజెంట్ విత్ సన్, వీళ్ళు 3 నంబర్ వాళ్ళని చేసుకోవచ్చు. 3 నంబర్ జూపిటర్ అండి, గురువు. కాబట్టి 1 and 3 కాంబినేషన్ వాళ్ళ కెమిస్ట్రీ చాలా చాలా బాగుంటుంది. 3 నంబర్ సిరీస్ అంటే 3, 12,
21 30 వీళ్ళంతా 3 నంబర్ సిరీస్. అంటే 3వ నంబర్లో వాళ్ళు 12వ నంబర్ తేదీ 3 12 21 30 3 12 21 తేదీలో వాళ్ళని చేసుకుంటే వీళ్ళ కెమిస్ట్రీ మ్యారేజ్ పరంగా చాలా చాలా బాగుంటుంది. సెకండ్ ప్రిఫరెన్స్ వీళ్ళు వేరే ఎవరిని చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ 3 నంబర్, సెకండ్ ప్రిఫరెన్స్ 5 నంబర్ని ఇవ్వండి. అంటే 5 అంటే మెర్క్యూరీ బుధుడు కాబట్టి 5 14 23 తేదీ వాళ్ళని చేసుకోవచ్చు. థర్డ్ ప్రిఫరెన్స్ 1 నంబర్ సిరీస్ వాళ్ళు థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరిని వాళ్ళ మ్యారేజ్ మ్యాచింగ్లో అంటే 4 అంటే రాహు 4 13 22 31 తేదీ వాళ్ళని కనుక మ్యారేజ్ చేసుకోగలిగితే ఈ సంవత్సరం మీకు కొంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళతో మ్యారేజ్ మ్యాచింగ్ చాలా బాగుంటుందండి. ఓకే, మరి అలాగే ఈ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఈ ఇయర్ కలిసి వచ్చే లక్కీ నెంబర్స్ ఏంటి? అయితే 2024లో 1 నంబర్ సిరీస్ వాళ్ళు మీరు వాడవలసిన లక్కీ నంబర్స్ ఏమిటి అంటే 1 నంబర్ వాడచ్చు, 3 నంబర్ వాడచ్చు, 5 నంబర్ వాడచ్చు, 9 నంబర్. ఇవి మీకు లక్కీ నంబర్స్ అండి. అంటే 1 3 5 9. మీకు ఒక సందేహం వస్తుంది, ఈ లక్కీ నంబర్స్ మనం ఎక్కడెక్కడ వాడాలి? ఎప్పుడైతే ఈ సంవత్సరంలో ఈ లక్కీ నంబర్స్ని మీరు వాడడం జరుగుతుందో 100% మీరు అనుకున్న వర్క్లో చాలా స్పీడ్నెస్ పెరుగుతుంది, మీరు ఎక్కువగా లక్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. మనం డైలీగా నంబర్స్ ఎక్కడ వాడతాం? మన ఫోన్ పాస్వర్డ్లో కానివ్వండి, కొత్త మొబైల్ నంబర్ సెలెక్షన్ చేసేటప్పుడు, లేక ఫోన్పే గూగుల్ పేలో పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు, అదేవిధంగా ఒక వెహికల్ని పర్చేజ్ చేసేటప్పుడు వెహికల్ నంబర్ సెలెక్షన్లో, బ్యాంక్ అకౌంట్ నంబర్ సెలెక్షన్లో, మీ మ్యారేజ్ డేట్లలో, ఇటువంటి వాటిలన్నింటిలో కూడా ఈ లక్కీ నంబర్స్ని వాడొచ్చండి. ఓకే, మరి అలాగే 1 10 19 and 28 ఈ నెంబర్ సిరీస్ వారికి పర్టికులర్గా ఈ ఇయర్లో కలిసి వచ్చే డైరెక్షన్స్ ఏంటి అండ్ అలాగే కలిసి వచ్చే కలర్స్ ఏంటివి? అయితే ముఖ్యంగా ఈ డైరెక్షన్ కంటే ముందు కూడా మనం ఏదైనా ఒక శుభకార్యాన్ని చేయాలంటే కొన్ని రకాల డేట్స్ ఉంటాయండి. 1 నంబర్ సిరీస్ వాళ్ళకు ఈ డేట్లలోనే కనుక మీరు శుభకార్యాలు చేసుకోగలిగితే చాలా బాగా కలిసి వస్తాయి. అంటే 1వ నంబర్ సిరీస్ వాళ్ళు 1వ నంబర్ సిరీస్లో చేయొచ్చు, 1 10 19 28లో చేయొచ్చు. అదేవిధంగా 3 నంబర్ సిరీస్లో 3 12 21 30లో చేయొచ్చు. అవి డేట్స్లో ఇవి లక్కీ డేట్స్. అంటే మీరు ఏదైనా శుభకార్యాలు చేయాలంటే చేయొచ్చు. వీటితో పాటు 5 నంబర్ సిరీస్ 5 14 23లో చేయొచ్చు, 9 18 27లో చేయొచ్చు. అంటే మళ్ళీ అందరికీ ఒక సందేహం వస్తుంది, ఏం చేయాలి ఈ డేట్లో అనేది. గృహ ప్రవేశం చేయొచ్చు, మీరు ఏదైనా వాహనాలు కొనుగోలు ఉంటే చేయొచ్చు, మీరు ఏదైనా మంచి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వీటితో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, మీరు వీసా అప్లై చేయాలనుకున్నారు, ఇటువంటివన్నీ చేయొచ్చు ఈ డేట్లలో. ఓకే, మరి అలాగే మీరు ఆల్రెడీ చెప్పారు ఈ ఇయర్ 1 నెంబర్ సిరీస్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని 1 10 19 and 28 వాళ్ళకి. మరి అలాగే స్టూడెంట్స్ అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులు లైక్ ఏ విధమైన రెమెడీస్ తీసుకుంటే బాగుంటుందంటారు? అయితే ముఖ్యంగా ఈ రెమెడీస్తో పాటు కలర్స్ కూడా తెలుసుకోవాలి. మనం ముఖ్యంగా కలర్స్ ఏంటంటే ఈ 1 నంబర్ సిరీస్ వాళ్ళు ఆరెంజ్, రెడ్, ఎల్లో వాడితే చాలా బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళు వాడకూడని కలర్స్ ఏమిటంటే బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయాలి. బ్లాక్ అంటే శని, 1కి శని పడదు కాబట్టి మీరు బ్లాక్ కలర్ని అవాయిడ్ చేయండి. ఇంకా డైరెక్షన్ పరంగా మీకు ఎటువంటి దిశ కలిసి వస్తుంది, మీరు ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన వర్క్ మీద మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఈస్ట్ వైపు కానీ నార్త్ వైపుకు ఒక 5-6 అడుగులు ముందుకు వేసి మీ వర్క్ని స్టార్ట్ చేయండి. 100% మీకు కలిసి వస్తుంది. అయితే రెమెడీస్ పరంగా ఈ సంవత్సరం మీకు కొంత ఆపోజిట్గా ఉంది కాబట్టి మీరు ముఖ్యంగా చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే పేదలకు, ఎవరైతే ఈ పూర్ పీపుల్స్ ఉన్నారో అటువంటి వాళ్ళకి వైట్ కలర్తో కూడిన పదార్థాలను దానం చేయండి. అంటే రైస్ కావచ్చు, బియ్యం కావచ్చు, వీటితో పాటు పాలు, ఇటువంటివి దానం చేయగలిగితే, వైట్ డ్రెస్సెస్, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఈ సంవత్సరం 8 యొక్క ఎఫెక్ట్ మీ మీద పడకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ చేసి చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 2024లో 1 నంబర్ సిరీస్ వాళ్ళకి.
ఓకే, షూర్ సార్. ఈ 1 నెంబర్ సిరీస్ వరకి 2024లో ఏ విధంగా ఉంటుంది, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ కూడా చాలా చక్కగా చెప్పారు. సో చూసారు కదండి, 1 నెంబర్ సిరీస్ గురించి చూసాం ఇప్పుడు. అలాగే రాబోయే వీడియోస్లో నెక్స్ట్ నెంబర్ సిరీస్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.